ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 653వ నామం కామి అన్నారు. కామి అంటే కోరికలు, సమస్తమైన కోరికలు సిద్ధించిన వాడు కామి. అటు ఎవరు? పరమాత్ముడు. ఆయన సృష్టి అయింది. ఆయనకు కావాలని కోరికలని ఏమీ ఉండవు, అన్నీ ఆయనవే కదా. అందుకనే ఆయన సంపూర్ణమైన కోరికలు సిద్ధించిన స్వామి అన్నారు. ఎందుకంటే ఇంకా ఆయనకి కోరికలు అనేది ఉండదని అర్థం వస్తుంది. అన్ని కోరికలు తీర్చుకున్నాడంటే మరి స్వామికే అన్ని కోరికలు ఉంటే తీర్చుకుంటే మనకెందుకు ఉండకూడదు, మనం ఎందుకు తీర్చుకోకూడదు అని ఇలాంటి ప్రశ్నలు ముందొస్తాయి కదా. అంటే అక్కడ ఇంతకుముందు ఏం చెప్పారు? పాపాలు నశిస్తాయి అంటే పాపాలు చేసేటువంటి బుద్ధిని నశింపజేసి పాప ఫలాలు లేకుండా చేస్తాడు గనక పాపాలు నశిస్తాయి అన్నారు. ఆయన ఆశ్రయిస్తే పాపాలు చేసేటువంటి బుద్ధిని నశింపజేసి పుణ్యాలు, ఉత్తమమైనటువంటి మార్గం, పుణ్యం చేసేటువంటి బుద్ధిని ఇస్తాడు. ఆ తర్వాత జ్ఞాన మార్గాల్లో నడిపిస్తాడు, ప్రజ్ఞానవంతుల్ని చేస్తాడు, తన స్వరూపులుగా మార్చేస్తాడు. అంటే అక్కడ పాపము నశింపచేస్తాడు అంటే ఈ అర్థం ఎలాగో అలాగే కోరికలు, సంపూర్ణమైన కోరికలు సిద్ధించిన స్వామి అంటే అదే. ఎందుకంటే పరమాత్మ స్వరూపుడు ఆయన, అన్నీ ఆయనే సృష్టించాడు, అన్నీ ఆయనవే. ఇంకా ప్రత్యేకించి కోరిక అనేది కోరుకోవలసిన అవసరమూ లేదు, సిద్ధించింది అనుకోవలసిన అవసరమూ లేదు. అట్లాగే జ్ఞానముతో ఉన్నప్పుడు కోరిక లేకుండా కర్మని చెయ్యమన్నప్పుడు ఇంకా అటువంటి స్థితి వచ్చినట్టే, కోరికలన్నీ సంపూర్ణంగా సిద్ధించినట్టే. ఎందుకంటే నీ కోరిక ఉంటే సిద్ధించింది లేదు అని బాధ. అదే నీ కోరిక లేకపోతే ఇంక బాధ ఏముంది, సర్వం సిద్ధించినట్టే అనే అర్థం కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ సంకల్పాలు ఎక్కడ పుడతాయి, కోరికలు ఎక్కడ పుడతాయి అంటే మనస్సు. ఆ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుండే వచ్చింది అని తెలుసుకోవాలి. మరి నిజానికి మనస్సే కోరుకునేది, సంకల్పించేది మనస్సే. మరి ఆ వికల్పాలు, సంకల్పాల మయమే మనస్సు. ఈ సంకల్పరహితం ఎప్పుడవుతుందో అప్పుడే అది జ్ఞానమయం అవుతుంది. అంటే నిశ్చలత్వం వస్తుంది. ఆ నిశ్చలత్వంలో పరమాత్మ ప్రతిబింబిస్తాడు. మరి అలా రావాలి అంటే మనస్సు చంచలమైనది, మహాచంచలమైనది. అటువంటి చంచలమైన మనస్సుని నిశ్చలత్వం దగ్గరకు తీసుకురావాలి అంటే చాలా కష్టపడాలి, చాలా సాధన కావాలి. ఏనుగు తొండం చాలా మొద్దుగా ఉంటుంది, అది ఎప్పుడు ఊగుతూనే ఉంటుందంట. అది ఒక్క క్షణం కూడా ఊగకుండా ఉండదంట. ఒక చిన్న సూది అక్కడ పెడితే ఆ సూదిని పట్టుకుందనుకోండి, అది ఊగటం ఆగిపోయి నిశ్చలంగా ఉంటుందంట. అంత మొద్దు తొండం అంత సన్న సూదిని ఎలా పట్టుకుంటుందో మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ పట్టుకుంటుందంట. అప్పుడు ఏదో ఒకటి దాని తొండానికి తగిలిస్తే అది ఆగిపోతుందట. అలాగే ఈ చంచలమైన మనస్సుని ఆపాలి అంటే ఒకటి తగిలించాలి. ఏం తగిలించాలి? అశాశ్వతమైన వాటిని తగిలిస్తే అది కూడా అశాశ్వతమే అయిపోతుంది. కనుక శాశ్వతమైన దాన్ని తగిలించాలి. మనలో శాశ్వతమైనది ఏమిటి? శ్వాస. ఆ శ్వాస శాశ్వతంగా మనం శాశ్వతం అంటే అది ఎప్పుడూ ఉంటుందా?
మనం పోయినప్పుడు పోతుందిగా అంటే పోయేదాకా దాని మీద పెట్టు. పోయేదాకా అది శాశ్వతమే కదా. మనం ఏ అవస్థలో ఉన్నా, జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తి అవస్థలో ఉన్నా, మనం ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్న శ్వాస ఉంది. ఆ శ్వాస ఎవరు అనుకుంటున్నారు? ఆ శ్వాసే పరమాత్మ స్వరూపం. ఆయనే పరమాత్ముడే శ్వాస రూపంలో మనలో ఉండి ఈ శరీరాన్ని నడుపుతున్నాడు. మరి శ్వాస మీద ఉన్నప్పుడు ఎవరి మీద ఉన్నట్టు? మన ఛాస ఆ పరమాత్మ మీద ఉన్నట్టు. అదే ధ్యానం అంటారు. ఎప్పుడైతే ఆ ధ్యానమందు పరమాత్మ యందు అంటే మనసుకి పరమాత్మని తగిలించామనుకోండి, ఇంకా ఏ కోరికలు వస్తాయి? ఏ కోరికలు రావు. ఎందుకంటే అన్ని కోరికలు సిద్ధించిన తరువాత చివరిగా లభించేదే పరమాత్మ యొక్క సన్నిధి. అటువంటి అన్నిటికంటే పెద్దది మనకు ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి, వచ్చే అవకాశం ఉన్నప్పుడు ₹10 కోసం ఎవడైనా ఆశపడతాడా? ₹10,00,00,000 కానీ, ₹10 కానీ, ₹100 కానీ, ₹1000 కానీ అన్నాడు అనుకో, దేనికి కోసం ఏది కావాలంటే అది ఇస్తారు, ఒకటే ఇస్తారు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ₹1,00,00,000కి మనం వెళ్తాం, కోరుకుంటాం, దాన్నే పొందుతాం, ఆనందిస్తాం. దాంతో కార్లు, బంగళాలు అన్నీ చేసుకుని ఆ తర్వాత ₹1,00,00,000 అయిపోయాక మన పరిస్థితి యథాస్థానానికి వస్తుంది. ఎందుకంటే ఏదో అంటారే, మధ్యలో వచ్చిన సిరి మధ్యలోనే పోతుందని, నడమంత్రపు సిరి అంటారు దాన్ని. అలా పోయినప్పుడు మళ్ళీ వాడు అంతకు ముందు ఉన్న స్థితికి వచ్చేస్తాడు. కానీ కోరుకోవటం ఉత్తమమైన దాన్ని కోరుకున్నాడు, అన్నిటికంటే పెద్దదాన్ని కోరుకున్నాడు, దాన్ని నిలుపుకోవాలి కదా. నిలుపుకున్నవాడు శ్రీమంతుడు. దాన్ని ఊరికే వచ్చింది కదా, ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తామని దాన్ని అడ్డదిడ్డంగా అనుభవించి రోగాల పాలయ్యి మళ్ళీ దరిద్రుడయ్యాడు అనుకోండి, దానికి ఎవడు ఏమి చేయలేడు. వాడి కర్మ. ఎప్పుడైనా చేసిన దానికి ఎవడైనా అనుభవించాల్సిందే కదా. అందుకని ఇక్కడ అన్నిటికంటే గొప్ప కోరిక ఏది అంటే భగవంతుణ్ణి పట్టుకోవటమే మనకు పెద్ద కోరిక. ఆ భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు ఇంకా ఈ కోరికలు ఏముంటాయి? సంపూర్ణమైనట్టే, కోరికలు సిద్ధించినట్టే. దేనికోసం? భగవంతుడి కోసమే కదా. ఆ భగవంతుణ్ణే, శ్వాస రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం పట్టుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందం ఇంత అంత కాదు. అటువంటి ఆనందాన్ని పొందిన రోజున ఇంకా ఏ ఐహికమైన, లౌకికమైన, బాహ్యమైన కోరికలు, ఏ కోరికలు అంత ఆనందాన్ని ఇస్తాయి? ఏమీ ఇవ్వవు. ఏదైనా ఎంత లౌకికమైన కోరిక, ఎంత బాహ్యమైన కోరికలు ఎంత గొప్పయ్యా అని అనుకున్నా మనం, ఆ పక్కన గొప్ప దుఃఖం, గొప్ప కష్టం, గొప్ప అనుకూలించని పరిస్థితులు ఎన్నో వెంటాడుతాయి. దాని పక్కనే నీడలాగా ఉంటాయి. అందుకని ఇది చక్కని ఏ సంకటము, ఏ అనిశ్చిత, ఏ బాధ లేని సంపూర్ణమైన కోరిక ఏమిటి అంటే భగవంతుని ఆశ్రయించడం, దర్శించడం. అంతటా అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని దర్శించిన వాడికి ఇంకా కోరికలేమీ లేనట్టే. అటువంటి వాడు కామి. అంటే స్వామి కామి అని చెప్పారు కదా, అటువంటి వాడు కామితో సమానం, అంటే స్వామితో సమానం. అందుకని ఈ సంకల్పాలు, వికల్పాలు చేసేది ఆత్మ కాదు, మనసే. ఆ మనస్సుని ఆత్మ మీద నిలిపిన రోజున కామి అవుతాడు అని మనకి నామం ద్వారా తెలియజేశారు. అటువంటి కామి అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాలో ఉన్నటువంటి కోరికలన్నిటినీ సిద్ధింపజేయి అంటే, ఎప్పుడు సిద్ధి పొందుతాయంటే నిన్ను పొందినప్పుడే కదా. నాలో అంతర్గతంగా ఉండి నన్ను నడిపిస్తున్న నిన్ను
ఎల్లప్పుడూ నీ మీదే నా ధ్యాస ఉండేటట్లుగా అనుగ్రహించి నన్ను రక్షించి జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ